ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయాన గాడ్ ఫస్ట్ అనే ఉదయకాల ధ్యానములకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? ఈ క్రిస్మస్ దినాన దేవునిలో సంతోషిస్తూ ఉన్నారు కదా. సృష్టికర్త నరరూపిగా ఈ లోకానికి అరుదించిన శుభవేళ మీ అందరికీ నా యొక్క క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. సంపూర్ణ దేవుడు సంపూర్ణ మానవునిగా మనలను రక్షించడం కోసం ఈ లోకానికి అరుదించిన సంతోషకరమైన అద్భుతకరమైన దినమును మనం చూడడానికి దేవుడు మరి యొక్క సంవత్సరమును మనల్ని క్షేమంగా ఉంచి ఈరోజు ప్రభువును ఆరాధించడానికి, ఆయనను ఘనపరచడానికి మనల్ని ఇంకా బ్రతికి ఉంచినందుకు హృదయపూర్వకంగా దేవుని స్తుతిందాం. ఈ మాటలు వింటున్న మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలుంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీ ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ను ప్రభు సన్నిధిలో పెడుతున్నాను. గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను. ఆయనే మీకు ఆశ్రయము, మిమ్మల్ని విడిపించే శక్తి కలిగిన వాడు. మనకు రక్షకుడు ఉన్నాడు. ధైర్యంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. ఆమేన్. చూడండి, దేవుడు పాపము చూడలేని పరిశుద్ధుడు. అందువల్ల పాపిని తప్పక శిక్షించాలి. పాపం చేసిన ప్రతి వారు కూడా శిక్షకు పాత్రులే. రక్షింపనేరకి ఉండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, వెననేరకి ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ పాపములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చున్నాయి. దేవుని ముఖమును మనం చూడలేకపోతున్నాం. పరిశుద్ధుడైన దేవుడు పాపులమైన మనలను చూడలేని పరిస్థితి ఏర్పడింది. సహాయం చేయలేని ఆయన ఎంతగానో ఆశపడుతున్న బురదలో కూరుకుపోయిన మనకు సహాయం చేయలేని పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మన పాపం నుండి మనం విడిపించాలని, దేవునికి మనకు మధ్యలో ఉన్న అడ్డుగోడను తొలగించాలని ఒక గొప్ప రక్షణ ప్రణాళికతో ఆయన వాక్యే శరీరధారిగా ఈ లోకానికి పంపబడింది. ఆయనే యేసు ప్రభువారు. వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. ఆయన మాత్రమే ఎందుకు రక్షించగలరంటే ఆయన లోకాన్ని జయించారు, ఆయన పాపమును జయించారు, ఆయన శరీరాన్ని జయించారు, ఆయన సాతాను శక్తులను జయించారు, ఆయన మరణాన్ని కూడా జయించి తిరిగి సజీవుడిగా లేచారు. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఆయన లోకమును జయించిన రక్షకుడు. ఈ లోకంలో చాలామంది వచ్చారు రక్షిస్తాను అని, కానీ వారెవ్వరూ కూడా నేను పాపాన్ని జయించాను, ఈ లోకాన్ని జయించానని చెప్పలేకపోయారు. మనుషులు రక్షించడానికి మేము వచ్చామన్నారు, కానీ పాపాన్ని, లోకాన్ని వారు జయించలేకపోయారు. అందువల్ల పాపం నుండి విడిపించే శక్తి వారికి లేదు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో యేసు ప్రభువారిని గురించి వ్రాయబడి ఉంది, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని. ఆయన లోక పాపములు మోసుకొని పోగలడు. ఈ లోకంలో ఎవ్వరికీ పాపములు మోసుకొని పోయే శక్తి లేదు, కానీ యేసు ప్రభువారు ఒక్కరే ఈ మంత్రభూమిపై ఉన్న శరీర శక్తులన్నిటిని జయించగలిగారు. కాబట్టి ఆయన మాత్రమే ప్రతి పాపమును మోసుకొని పోగలరు. ఎందుకంటే పాపములను మోసుకొని పోవాలంటే వారు ఖాళీగా ఉండాలి. ఈ లోకానికి మేము ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాము అని వచ్చిన వారందరూ కూడా కాళ్ల నిండా, చేతుల నిండా, కళ్ళ నిండా, శరీరం నిండా పాపంతో నిండిపోయారు. పాపపు బరువుతో ఉన్నవారు ప్రక్కవారి పాపము మోయడానికి వారి చేతులు ఖాళీగా లేవు. కానీ పాపం లేని యేసు ప్రభువారు మాత్రమే మన పాపములను మోసుకొని పోగలరు.
ఆయన మాత్రమే పాపమనే బరువు లేకుండా ఖాళీగా ఉన్నారు. అందువల్లే ఏ పాపము లేని యేసుప్రభువారు మాత్రమే మన పాపములను మోసుకొని పోగలరు. ఆయన ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఆయనతో పాటు పెరిగిన ఆ సమాజంలో అనేక మంది వారి స్వంత వారి మధ్యలో నిలువబడి నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరని ఆయన సవాలు విసిరారు. చిన్నతనం నుండి ఆయనను చూచిన వారు ఒక్కరు కూడా నీలో ఈ పాపముంది, నీవప్పుడు కోపం చూపించావు కదా, లేక నీవే పాపంలో ఉన్నావు కదని ఒక్కరు కూడా ఆయన ఎదుట మాట్లాడలేకపోయారు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన ప్రభు. పాపము లేని వారు ఒక్కరు కూడా ఈ లోకంలో లేరు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ పాపము చేసి దేవుడు గురించి మహిమను పొందలేకపోతున్నారు. రెండవదిగా రోమా 3:23 ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని. నేను పాపిని కాదు అనడానికి ఏ ఒక్కరికి కూడా అవకాశం లేదు. అందరూ కోపపడినవారే, దేవుని ఆజ్ఞలను అందరూ అతిక్రమించిన వారే. దేవుని నీతికి మన నీతికి ఎంత మాత్రము సరిపోదు. ఇటువంటి పరిస్థితుల్లో మరణించిన తర్వాత ఆ మహాపరిశుద్ధుని దగ్గరికి మనం వెళ్ళగలమై పాపంతో అంటే ఎప్పటికీ కూడా మనం ఆయన చేరలేము. అందువల్లే పాపము నుండి విడిపించడానికి యేసుప్రభువు లోకానికి వచ్చారు. అంతేకాకుండా పాపమే ప్రతి విధమైన శ్రమకు, శోధనకు, రోగాలకు, కష్టాలకు, నష్టాలకు కూడా కారణమవుతుందని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. పాపము వలన వచ్చు జీతము మరణము అని. అంటే పాపము చేసిన ప్రతివాడు కూడా మరణానికి పాత్రుడు. మరణం పొందాలి అంటే మరణానికి ముందు ఎన్నో శ్రమలుంటాయి, ఎన్నో శోధనలుంటాయి, ఎన్నో రోగాలుంటాయి. వీటన్నిటిని దాటిన తర్వాత శారీరక మరణం పొందుతాం. పాపంతో గనుక చనిపోతే శరీరం మరణం తర్వాత నిత్య మరణము, రెండో మరణాన్ని కూడా పొందుకుంటాం. అయితే తప్పించటానికి యేసుప్రభువు వారు వచ్చారు. ఆజ్ఞాతిక్రమము చేత పాపులుగా మారిపోయి పాపం వలన ఎన్నో శ్రమలు, కష్టాలు, రోగాలతో నలిగిపోతూ ఉన్న మనిషి యొక్క ప్రతి అతిక్రమ క్రియలను విమోచించి పరిశుద్ధులుగా తీర్చిదిద్దగల శక్తి కలిగిన వాడు, యోగ్యత కలిగిన వారు యేసుప్రభువు వారు మాత్రమే. ఆయన ఎంత శక్తి కలిగిన వాడంటే నీ పాపాలన్నిటిని ఆయన మోసుకొని పోగలడు. తరతరాలుగా నిన్ను, నీ కుటుంబాన్ని వెంటాడుతున్న ప్రతి శాపాన్ని ఆయన మోసుకొని పోగలడు. నీ రోగాలన్నిటినీ, నీ వ్యాధులన్నిటినీ మోసుకొని పోగల శక్తి కలిగిన వాడాయన. నీ బాధలన్నిటినీ మోసుకొని పోగలడు. నీ మానసిక వేదనను, నీ అసమర్థతను ఆయన మోసుకొని పోగలడు. ఏ పాపమైతే విడిచిపెట్టు నా వల్ల కావడం లేదు అని నువ్వు అనుకుంటున్నావో, నీ వల్ల ఏదైతే కాదో అదే నీ చేత జరిగింపచేస్తాడాయన. ఏ పాపమును నీవు జయించలేకపోతున్నావో ఆ పాపాన్ని నిన్ను జయింపచేస్తాడు. నేను లోకమును జయించి ఉన్నానని చెప్పిన ప్రభువు నీవు నమ్మినట్లయితే నిన్ను కూడా ఆయన శక్తి చేత ప్రతిదాన్ని జయింపచేస్తాడు. నీకు చేతకాని పాపం నుండి ఆయనను విడిపిస్తాడు. నీకు చేతకాని రోగం నుండి ఆయనను విడిపిస్తాడు. నీవేదైతే బాధపడుతున్నావో ప్రతి దానిని కూడా ఆయన మోసుకొని పోగలడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38 సంవత్సరాల నుండి కోనేటి దగ్గర పడి ఉన్నాడు ఒక వ్యక్తి. ఆయనను రక్షించడానికి ఎవ్వరు కూడా లేరు. అయితే యేసుప్రభువు వారు ఆయనే వచ్చి ఆ వ్యక్తిని స్వస్థత పొందాలని కోరుకుంటున్నావా అని అడిగినప్పుడు, నన్ను రక్షించడానికి ఎవ్వరూ లేరయ్యా అని సమాధానం చెప్తాడు. అప్పుడు యేసుప్రభువు వారు నీవు లేచి నడువని చెప్పగానే అన్ని సంవత్సరాల నుండి కదలలేని, మెదలలేని ఆ వ్యక్తి వెంటనే లేచి వెళ్ళిపోతాడు. చూడండి, ఆ వ్యక్తికి రక్షణ పొందాలని ఆశ ఉంది, కానీ రక్షించేవారు అంతవరకు ఎవ్వరూ లేరు. యేసుప్రభువు వారు వెళ్ళిన తర్వాత ఆయన మాత్రమే రోగమును మోసుకొని పోయారు, ఆ శ్రమను మోసుకొని పోయారు. భయంకరమైన ఆ కష్టం నుండి ఆ వ్యక్తిని విడిపించారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు, ఎన్నో చేస్తున్నాను, ఎందరినో ఆశ్రయించాను, కానీ నా జీవితం బాగుపడలేదు అనుకుంటున్నావా? నేను ఈ పాపం నుండి విడుదల పొందాలని, ఈ రోగం నుండి విడుదల పొందాలని, ఈ కష్టాల నుండి, ఈ బాధల నుండి విడుదల పొందాలని ఆశ అయితే ఉంది, కానీ ఎవ్వరూ లేరు రక్షించడానికి అని అనుకుంటూ, యేసుప్రభువు వారు ఎవరికో సంబంధించిన వాడు. ఆయన క్రైస్తవులకు దేవుడు, ఆయన విదేశీ దేవుడు, ఆయన అమెరికాకు సంబంధించిన వాడు, నాకెందుకులే అని ఈరోజు అనుకుంటూ ఉన్నారా? అయితే ఆయన ఈ లోకానికి వచ్చింది ప్రజలందరి కొరకు. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు
మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఈ లోకంలో అందరికీ సంతోషం ఇవ్వడానికి, అందరినీ రక్షించడానికి, అందరి పాపములు మోసుకొని పోవడానికి, విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. నిన్ను ఈ లోకంలో ఇంతవరకు ఎవ్వరూ రక్షించలేకపోయారా? అయితే భయపడుకో. యేసుప్రభువారు నిన్ను రక్షించగలిగిన సమర్థత కలిగిన వాడైనా. ఆయన ఎంత శక్తివంతుడనేది బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆయన బలవంతుడైన దేవుడు. నిన్ను విడిపించడానికి ఆయన సమర్థుడు. ఆయన ఎంత బలవంతుడంటే ఏ పాపము యేసయ్యను అంటలేకపోయింది. పూర్తి మానవుడిగా ఈ లోకానికి వచ్చిన యేసుప్రభువారు నవయౌవనస్తుడుగా 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. కానీ ఏ శరీరాశ, ఏ నేత్రాశ, ఏ జీవపు డంబము కూడా ఆయనను అంటలేకపోయింది. అందుకే ఆయన చెప్పారు, నేను లోకమును జయించాను, భయపడకండి అని. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కనుక నమ్మినట్లయితే నీకు కూడా తన జయాన్ని ఇస్తారు. నీవేదైతే జయించలేకపోతున్నావో, ఎక్కడైతే పడిపోతున్నావో, ఏ రోగమైతే నిన్ను అంటిపెట్టుకునుందో, ఏ శ్రమలు, ఏ శోధనలు నిన్ను అంటిపెట్టుకున్నాయో వాటన్నిటిని కూడా ఆయన మోసుకొని పోతాడు. నీకు గొప్ప విడుదలనిస్తాడు. అదే మహా సంతోషకరమైన శుభవర్తమానము. ఆయన ఈ లోకంలో 100 రెట్లు, పరలోకంలో నిత్య జీవం ఇస్తాడు. ఈ లోకంలో అన్నీ ఇస్తాడు. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్య జీవాన్ని ఆయన ఇస్తాడు. ఆయన మాత్రమే పాపం నుండి విడిపించి నిత్య జీవన్ ఇవ్వడానికి సమర్థుడు. కాబట్టి నీవే స్థితిలో ఉన్నా భయపడొద్దు. రక్షించగలిగిన రక్షకుడు నేడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. మరి ఆ రక్షకుని దగ్గరకు వస్తావా? నీవే స్థితిలో ఉన్నారా? నీవెంత బాధలో ఉన్నారా? ఎంత పాపంలో ఉన్నారా? ఏమీ పర్వాలేదు. నిన్ను ప్రతి దానిని కూడా విడిపించి తన రక్తముతో నిన్ను కడిగి శుద్ధి చేసి పరిశుద్ధునిగా మారుస్తాడు, పవిత్రునిగా మారుస్తాడు, ఆరోగ్యవంతునిగా మారుస్తాడు. నీ జీవితంలో నెమ్మదిని, శాంతిని దయచేస్తాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? అందరం కలిసి రక్షకుని స్తుతిస్తూ, అయ్యా మీరు గనుక మా కొరకు రాకపోతే మేమేమైపోదుమయ్యా, నీవు మా కొరకు పుట్టకపోతే మా జీవితాలు ఏమైపోనయ్యా అని హృదయపూర్వకంగా ప్రార్థించేద్దాం. ప్రభువును స్తుతిద్దాం. తండ్రి నీకు వందనాలు అయ్యా. ఈ లోకంలో మందులు కొంతకాలం మాకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఈ లోకంలో డబ్బు సంపాదిస్తే సంతోషంగా ఉండగలుగుతారు కొంతకాలం. ఈ లోకంలో మేము కొన్ని సంపాదించుకోగలం. కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్య జీవానికి మాత్రం మేము వెళ్ళలేమయ్యా. ఎందుకంటే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసే దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పరిశుద్ధుడైన దేవుని దగ్గరకు వెళ్ళాలంటే మహాపాపులుగా ఉన్న మానవులు ఎవ్వరూ కూడా వెళ్ళలేరు. పాపముతో గోతులో ఉన్న వారికి వారు గోతుల నుండి బయటకు రాలేరు. అందువల్లే పాపపు ఊబుల నుండి విడిపించడానికి రక్షకుడు ఈరోజు మా కొరకు ఉదయించారు. రక్షకుని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారు? వారు ఏ పాపంలో ఉన్న, ఏ శాపగ్రస్తమైన జీవితంలో ఉన్న, ఎంత భయంకరమైన రోగంతో ఉన్న, కష్టాలలో నష్టాలలో ఉన్న అద్భుతకరంగా విడిపించండి అయ్యా. యేసునామములో ప్రతి జీవితంలో విడుదల ప్రకటిస్తున్నాను. ప్రతి పాపం నుండి విడుదల కలుగును గాక, ప్రతి అనారోగ్యం నుండి విడుదల కలుగును గాక, ప్రతి ఆర్థిక బంధకాల నుండి విడుదల కలుగును గాక, ప్రతి శోధన, ప్రతి శ్రమ నుండి యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను. యేసు రక్షకుడు మా కొరకు ఉదయించాడు, ఇక భయము లేదని ప్రతి ఒక్కరూ యేసును ఆశ్రయించే గొప్ప భాగ్యము ఈ మాటలు విన్న వారందరికీ దయచేయండి. ప్రతి కుటుంబంలో మీరు అడుగుపెట్టండి యేసయ్య. ప్రతి కుటుంబంలో రక్షణ కార్యములు జరిగించి నిత్య జీవానికి వారసులుగా చేస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని చిత్తమైతే మరల రేపు అందరం కలిసి దేవుని స్తుతిద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఎండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.